భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. ఒక అందమైన తోటలో చింటూ బంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు. చిట్టు, ఏంటబ్బా ఈ పెద్ద కుండ? ఇందులో ఏమున్నాయో? లడ్డూలు ఉన్నాయి. ఇవి లడ్డూలు దాచిన కుండ. దీనిని ఘటం అని కూడా అంటారు బంటు. ఘా ఘా ఘటం. బంటు, ఇప్పుడు మనం ఘ అక్షరం ఎలా రాయాలో చూద్దామా? బంటు, ఇప్పుడు కనిపించే పదంలో ఘ అక్షరం ఎక్కడుందో గుర్తించు. అదిగో బంటు, ఆ రెండవ అక్షరమే ఘ. బాగా గుర్తించానా? చాలా బాగా గుర్తించావు బంటు. ఇప్పుడు మనం ఇంకొక పదం చూద్దామా? ఓ అలాగే. ఇది ఘనం. ఇందులో ఘ ఎక్కడుందో గుర్తించు. అదిగో ఎరుపు రంగులో మెరుస్తుంది, అదే ఘ. చింటూ, చూడు, ఈ నీళ్లు ఎంత బాగున్నాయో, ఎంత వేగంగా వెళుతున్నాయో. దీనిని ఏమంటారో? దీనిని ఝరి అంటారు. ఝరి? అవును బంటు. ఇప్పుడు మనం ఝ ఎలా రాయాలో చూద్దాం. ఝ అక్షరం వచ్చే పదాలు ఇంకా ఏమేమి ఉన్నాయో? జషం బంటు. జషం అంటే చేప. ఇంకా ఝంకారంలో కూడా ఝ ఉంటుంది. ఈ రెండు పదాలలో ఝ ఎక్కడుందో గుర్తిద్దామా? ఓ, నేను రెడీ చింటూ. జషంలో మొదటి అక్షరం, ఇంకా ఝంకారంలో కూడా మొదటి అక్షరమే. భలే గుర్తించావు బంటు. కోట ఇంత పెద్దగా ఉందో, ఇది ఏంటి చింటూ? ఇది ఢంకా బంటు. ఢానా? ఇది వర్ణమాలలో వస్తుంది కదా? అవును బంటు. ఇప్పుడు ఢ ఎలా రాయాలో చూద్దామా? ఓ, ఇప్పుడు నేను ఢ రాయగలను చింటూ. శభాష్ బంటు. అయితే మనం ఢ అక్షరం వచ్చే పదాలు చూద్దాం. ఢమరుకం, ఢంకా. ఈ రెండింటిలో కూడా మొదటి అక్షరమే కదా చింటూ? అవును బంటు, భలే చెప్పావు. చింటూ, చూడు, నా దగ్గర ఎంత డబ్బు ఉందో. నేను ఈ పిగ్గీ బ్యాంక్లో దాచుకున్నాను. అవును బంటు, చాలా డబ్బు ఉంది. డబ్బుకి మరో పేరేమైనా ఉందా? ధనం అని కూడా అంటారు. మనం కారు బొమ్మ కొనుక్కుందాం. కారు ధర చాలా తక్కువ చింటూ. ధనం, ధర రెండింటిలో ధ అక్షరం వచ్చింది. ఇప్పుడు మనం ధ ఎలా రాయాలో చూద్దాం. బంటు, ఇప్పుడు మనం ఈ పదంలో ధ అక్షరం ఎక్కడుందో గుర్తిద్దామా? ఓ, అదిగో ఆ మొదటి అక్షరమే. చాలా బాగా చెప్పావు బంటు. ఇప్పుడు ఈ పదాన్ని చూద్దాం. ఓ, నాకు తెలిసిపోయింది, ఆ మొదటి అక్షరమే కదా ధ. సూపర్గా చెప్పావు బంటు. ధ. బంటు, అదిగో భవనం చూసావా, ఎంత బాగుందో. అవును చింటూ, భవనంలో భ అనే అక్షరం ఉంది కదా? అవును బంటు, భ ఎలా రాయాలో చూద్దామా? ఓ అలాగే. బంటు, భ అక్షరం వచ్చే ఇంకొన్ని పదాలు చూద్దామా? నేను చెప్తాను నువ్వే చెప్పు.
భజన భరిణ. ఇప్పుడు ఈ పదాల్లో భ అక్షరం ఎక్కడుందో గుర్తిద్దామా? భవనంలో మొదటి అక్షరం, భజనలో కూడా మొదటి అక్షరమే, భరిణలో కూడా మొదటి అక్షరమే చింటూ. భలే భలే భా. చింటూ, ఆకాశం చూడు, మెరుపులు తళతళ మెరుస్తున్నాయి. తళతళ లా అక్షరం భలే ఉంటుంది. ఇప్పుడు లా ఎలా రాయాలో చూద్దాం. లా. అరే చింటూ, ఇక్కడికి కళ, వకుల, సరళ కూడా వచ్చారు. అవును బంటు, వాళ్ళ పేర్లలో కూడా లా అక్షరం ఉంది. బంటు, ఈ పదాల్లో కూడా లా అక్షరాన్ని గుర్తిద్దాం. ఓ, నేనెప్పుడో రెడీ. తళతళలో 2 లాలున్నాయి. కళ, వకుల, సరళలో అన్నింటిలో చివరి అక్షరం లా. చాలా బాగా గుర్తించావు బంటు. పిల్లలు, మనం ఈరోజు ఘటం, మేఘం, ఘనంలలో ఘా అక్షరాన్ని, జరి, జషం, జంకారంలలో జా అక్షరాన్ని, ఢమరుకం, ఢంకాలలో ఢ అక్షరాన్ని, ధనం, ధరలలో ధ అక్షరాన్ని, భవనం, భజన, భరిణలలో భ అక్షరాన్ని, తళతళ, కళ, వకుళ, సరళ పదాలలో ళ అక్షరాన్ని గుర్తించాం. బంటు, ఇప్పుడు మనం చిత్రాలను అక్షరాలతో జత చేద్దామా? ఓ, అలాగే. మేఘం ఘ, జషం జ, ఢమరుకం ఢ, భవనం భ. ఇప్పుడు మనం ఈ అక్షరాలను చదువుదాం. ఘ, ఝ, ధ, ధ, భ, ల. భలే భలే చదివేశాం. ఇంకొన్ని అక్షరాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.